నమస్తే, నేను సిరి. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఆ పార్టీకి. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించని ట్విస్ట్లు ఆయన ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒక కీలక నేత, వైసీపీ కీలక నేత అయితే జనసేనలోకి వెళ్తున్నట్టు సమాచారం వస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. మనం ఇప్పుడు చూస్తుంటే వైసీపీ అధినేతకి కానీ ఆ వైసీపీ పార్టీకి కానీ అస్సలు టైం బాగాలేదా అనా, లేకపోతే ఇంకేంటో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మామూలుగా జనాలు తీర్పిచ్చిందే 11 సీట్లకి అంకితం చేశారు జనాలు ఓట్లేసి. ఇప్పుడు కూడా ఉన్న నేతలు ఎవరైతే కీలకమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే జనసేనలోకి వెళ్తున్నారు, కొంతమంది టీడీపీలోకి వెళ్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఒక కీలక నేత మాత్రం ఖచ్చితంగా మరి జనసేనకు బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఎవరంటారు? అంటే ప్రకాశం జిల్లాకి సంబంధించిన నాయకుల్లో బాలినేని శ్రీనివాస్ గారు ఆయన పార్టీ మారాలనే ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే జగన్తో సుముఖంగా లేకపోవటం కానివ్వండి, గతంలో కూడా ఆయన పార్టీకి దూరంగా ఉండటం, తర్వాత ఆయన పార్టీలోకి మళ్ళా యాక్టివ్ రోల్ తీసుకోవటం, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అతన్ని జిల్లా ఇన్ఛార్జిగా చేయమంటే కూడా చేయను అని తోసిపుచ్చటం. ఎందుకంటే గతంలో ఏదైనా సమస్య అని చెప్పి వెళ్ళినప్పుడు పట్టించుకున్న వ్యక్తి ఇప్పుడు అంటే అధికారం కోల్పోయినాక ఇంపార్టెంట్ కూడా అంటే ఆయనకి ఏది ఇంపార్టెంట్ దొరకలేదు అనే ఒక నిరుత్సాహంతో అయితే ఉన్నట్టే కనపడుతుంది. అంటే బాలినేని మనం చూసాం, తెలుగుదేశం వాళ్ళని కొట్టడం కానివ్వండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోవటం, ఇవన్నీ మనం గతంలో చూసాం. ఎలక్షన్ బిఫోరు ఏ రకమైన అరాచకాలన్నీ చేశారో వాళ్ళప్పుడు ప్రకాశం జిల్లాలోనే జరిగింది అది. ఆ రకంగా వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లని వాళ్ళ పక్షాన్ని తెచ్చుకొని, అంటే భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని కూడా చూశారు. సరే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అనేది వీళ్ళకి సరే అంటే నాకు అనిపిస్తుంది వాళ్ళకి అందరి ఉద్దేశం ఏంటంటే ఇదే లాస్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఒక అవకాశం అన్నారు, ఇచ్చారు, ప్రజలు చూశారు, అయిపోయింది. ఇంకా ఆయనకి ప్రజలు ఇంకా అవకాశం ఇవ్వరు అనేది అయితే ఒక స్ట్రాంగ్గా నమ్ముతున్నారు వాళ్ళ నాయకులే కూడా. వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఆ ఒక్క అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఈ రకంగానూ ప్రూవ్ చేసుకోలేదు. అలాంటి ఆయనకి మళ్ళీ అవకాశం ఇస్తారనేది ఉండదు. సో అందుకోసం వీళ్ళకి ఎక్కడ ఛాన్సులు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటానికైతే అవకాశం ఉంది. సో ఆయన ఆల్రెడీ అసలు నేనైతే జిల్లాని నేను పర్యవేక్షించను, నేను చూడను అని చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ నాకు అవసరం లేదని చెప్పినట్టు కూడా ఉంది. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో జనసేన నాయకులతో టచ్లోకి వెళ్ళటమే కానివ్వండి, బీజేపీ నాయకులతో టచ్లో ఉండటం కానివ్వండి, పార్టీ మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటూ, అది ఆబ్వియస్లీ ఎవరికైనా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అవసరం కాబట్టి, ఇలాంటి నాయకుడి దగ్గర ఉంటే నెక్స్ట్ పార్టీ వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నట్టే కనపడుతుంది. అంటే ఇక్కడ చూస్తుంటే బాలినేని శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు వైఎస్ ఫ్యామిలీకి, వైఎస్ జగన్కి. అట్లాంటి అతను ఎలక్షన్స్ టైంలో కూడా తనకి ఎట్లాంటి అంటే వెసులుబాటు, అంటే కీలక రోల్ ఏది ఇవ్వలేదు ఆయన, అప్పుడు ఇవ్వలేదు. సరే పోనీ ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, కనీసం ఇప్పుడైనా ఒక కీలక బాధ్యతలు అప్పగిస్తారనుకుంటే ఓన్లీ జిల్లా ఇన్ఛార్జిగా ఉండమనడం అనేది అది తనకు నచ్చలేదు. అందుకోసమే పార్టీ మారుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారు? అంతే కదా, జిల్లా ఇన్ఛార్జి కూడా ఆయనకి ఇష్టం లేదు. అంటే ఈ పార్టీలోనే ఉండటం ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయటం ఇష్టం లేదు. అంటే ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది వాళ్ళు ఇప్పుడు లోకల్గా ఉన్న ప్రజల్లో ఎలా ఉంది. సరే, ఇప్పుడు ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నవన్నీ కూడా అమలుపరుస్తూ వస్తున్నారు. సో ఆయన ఇమేజ్ అంటే ఒక ఆపద వచ్చినా కానివ్వండి, ఒక ఈ దివాలా తీసిన రాష్ట్రాన్నే కానివ్వండి, ఆయన ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో ఇది ఆయనకు ఉంది. సో అలాంటి ఆయన్ని కాదనుకొని మళ్ళా 5 ఏళ్ళు చూశారు నరకం ఏంటో ప్రజలు. ఇప్పుడు మళ్ళీ అలాంటి అతనికి ఎలాగో ఓటు వేయరు, గెలిచే అవకాశం లేదు. అందుకని మనం ఎందుకు ఇక్కడ ఉండి టైం వేస్ట్, సో వేరే పార్టీలకు వెళ్ళిపోతే నెక్స్ట్ అయినా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆల్రెడీ అన్ని పార్టీలు, అంటే ఇప్పుడు మనం బాలినేని గురించి మాట్లాడుకుంటాం, కానీ మనం ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అయితే ఆ లిస్టులో ఉన్నారు వెళ్ళిపోవటానికి, ఎంపీలు కూడా ఉన్నారు. ఇద్దరు రాజీనామా చేసేసారు, పార్టీకి కూడా రాజీనామా, మోపిదేవి గారు లాంటి వాళ్ళందరూ కూడా రాజీనామా కూడా చేయటం అయింది కదా. సో కొంతమంది పార్టీ ఆల్రెడీ మారే ఏ పార్టీకి వెళ్తామనేది కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం అయిపోయింది. ఇంకా అట్లాగే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఒక అంటే వైసీపీలో ఉంటే మనం ఎదగలేము,
సో మనం అనుకున్న ప్రజలకు కూడా ఏమీ చేయలేము. సో నెక్స్ట్ అది గెలుస్తుందని, దానికోసం పనిచేసిన అది గెలుస్తుందనే నమ్మకం అయితే లేదు. ప్రజల్లో అయితే పూర్తి వ్యతిరేకత ఉంది. సో అందుకని మనకి ఎందుకు ఈ పార్టీలో ఉంటే మనుగడ కష్టం అనే దాంతోనే వాళ్ళు పార్టీలు మారటం కూడా చేస్తున్నట్టే ఉంది. అంటే ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు వీళ్ళ మీద అంటే ఏమైనా కేసులు, అవినీతి కేసులే కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడానికి మరొకవేళ పార్టీ మారుతున్నట్టు కూడా అనుకోవచ్చు మరి? అలాంటిది ఏమీ ఉండకపోవచ్చు. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన ఇప్పుడు అది జనసేన పార్టీలో వాళ్ళు వెళ్తున్నారా అని అనుకుంటే కేసులు మాఫీ చేయడానికి అది వాళ్ళ చేతిలో లేని పని కదా. సో కోర్టులు వ్యవస్థ అనేది ఉంటుంది. సో కోర్టులకు వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ కేసు పడి ఉంటుంది, పడి ఉన్నప్పుడు అది కోర్టు దీనిలో ఉంటుంది, రూల్స్కి దాని కిందకు వస్తుంది, జ్యుడిషియల్ కిందకి. వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? సో ఆ అవకాశం ఏమీ ఉండదు. సో వాళ్ళ వచ్చేది ఏంటంటే ఓన్లీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి. సో వాళ్ళు తప్పు చేస్తుంటే ఇప్పుడు అందరికీ జరిగిన ఇదే జరుగుతుంది, అరెస్ట్లు అవుతారు, బెయిల్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. అదేలాంటి పరిస్థితే ఉంటుంది. కానీ వాళ్ళు వేరే పార్టీకి వచ్చారు, మారిపోయారు అని అయితే కేసులు అయితే ఏ పార్టీకి ఎవరు కూడా అది రిస్క్ చేయరు. అది చేసుకుంటే మళ్ళీ వాళ్ళకైనా ప్రాబ్లమే కదా. ప్రజల్లో అంటే ఎవరో కేసులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకుంటే మళ్ళీ పార్టీలు ఆమోదించాయి అనుకోండి, మళ్ళీ ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అందుకని ఎవరు కూడా అది ఆమోదించదు ఏ పార్టీ కూడా. సో ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్నట్టు వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళే ఫేస్ చేసుకుంటారు. సో వాళ్ళ మీద ఏ కేసు ఉంటే అది వాళ్ళు ఫేస్ చేసుకుంటారు. అది పార్టీలకు ఎలా సంబంధం అవుతుంది? సో అందుకని ఎవరు భవిష్యత్తు వాళ్ళకి ముందు రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారు, అందుకోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తను ఫస్ట్ నుంచి కూడా ఎన్నికల ముందు మనం చూస్తున్నట్టయితే పార్టీ మారబోతున్నారు, అప్పుడే వచ్చినాయి మనకి వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆయన సీటు చేంజ్ చేస్తున్నట్టు అప్పట్లో షఫ్లింగ్ చేశారు. కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఎంపీలను చేయడం, ఇలాంటివన్నీ చేశారు. దానివల్ల కూడా కొంచెం వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చెడింది. ఏదైతే వాళ్ళు ముందు నుంచి అనుకున్నారో ఆ రకంగా కాకుండా బాలినేని కొంచెం దూరమే అయిపోతున్నాడు. ఆయన ఇంకొకటి ఏంటంటే అక్కడ మాట్లాడేసి వచ్చి హైదరాబాద్లో ఉండడానికి కొన్ని రోజులు, కలవకుండా ఉండడానికి చెప్పి కొన్ని రోజులు. సో ఇదంతా అప్పటి నుంచి జరుగుతుందని అనుకోవచ్చు మరి? అంటే ఆయనకి ఎప్పటి నుంచి అసంతృప్తి అనేది అయితే ఉంది నాయకుడి మీద. సో ఎలక్షన్ బిఫోర్ కూడా ఉంది. అంటే గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు అసంతృప్తి ఉంది. సో అది కంటిన్యూ అవుతా వచ్చింది, గ్యాప్ వచ్చింది. సో తర్వాత ఇప్పుడైతే అంటే ఆయనకి అసంతృప్తి ఉండింది. ఒకవేళ మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుందేమో అన్న ఒక ఆశతో ఉన్నట్టే ఉన్నాడు. అది రాలేదు కాబట్టి అది ఇప్పుడు బహిర్గతం అయింది. ఓపెన్గా ఆయన బయట వచ్చే అవకాశమే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తే చూసుకుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు చూసుకున్నప్పుడు వాళ్ళు పార్టీలు మారుతారు అనేది మనకి ఇక్కడ. ఎందుకంటే రేపు పొద్దున ప్రజల్లో వెళ్ళినప్పుడు ఏమని చెప్పుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తాడు, అది చేస్తాడు అంటే ఏం చేశాడని 5 ఏళ్ళుగా ఇచ్చినప్పుడు ఏం చేశాడని అడుగుతారు. సో అందుకని వాళ్ళకి చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు కాబట్టి. సో నెక్స్ట్ అపోజిషన్లో, ఇప్పుడు అపోజిషన్గా కూడా వాళ్ళని గుర్తించట్లేదు కాబట్టి ఇలాంటి పార్టీలో ఉండటం ఎందుకనేది అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవగాహనకు వచ్చేసి వాళ్ళ పార్టీ నుంచి మారుతున్నట్టే కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.